ఎక్కడ ఏ శుభం జరిగినా అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క పాదం కదిపితే ఆయన పాదం మించెగిరి లక్ష్మీకమ్మకి తోరణంగా పట్టుకుంటుంది. ఆయన అనుగ్రహము లేనిదే ఏ శుభము కలగదు. అందుకే ఆయనకి శంకరుడు అని పేరు. శం కరోతి ఇది శంకర. సమస్త శుభములు ఎవరి వలన జరుగుతాయి అంటే ఆయన వలన జరుగుతాయి. అందుకని ఇప్పుడు ఒక జీవి ఏర్పడాలి, అందులో ఇంకొక మహోపకారం ఉంటుంది. ఏమిటా మహోపకారం అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మీ మీద ఎందుకు పెట్టాలి, నా మీద పెట్టుకు చెప్పడమే న్యాయం. నా జీవుడు ఒకడు ఉంటాడు, వాడికి శరీరం లేదనుకోండి, నేను గత జన్మలలో చేసిన పాపం ఎలా పోతుంది? ఈ శరీరం ఉంది కాబట్టి నేను చేసిన పాపాలు పోగొట్టుకుంటున్నాను. నేను ఎప్పుడో ఏదో కుక్కని కాలు మీద కొట్టాను కర్రతో, అది కుయ్యోమని ఏడుస్తూ పోయింది. ఆ పాపం పోవాలంటే నేను ఎక్కడో నడుస్తున్నప్పుడు నా కాలు మడత పడి ఓ 4 రోజులు నొప్పెట్టాను.